దేవదేవునికి మహిమ కలుగునుగాక. మరణాత. ప్రియులారా, గత పర్యాయము ఆయన మీతో చెప్పునది చేయుడనే విషయాన్ని కొంత మట్టుకు ధ్యానించాము. సమయం చాలక సడన్గా ఆపు చేయడం జరిగింది. గత పర్యాయము వినిన వర్తమానములో నుండి మరికొన్ని విషయాలు ముందుకు వెళదాం. దయతో గమనించండి. వాదాలు అలా వలెనే జన సముద్రాన వాగుచున్నవి ఘోష. దయతో బాగా వినండి. వాదాలు అలా వలెనే జన సముద్రాన వాగుచున్నవి ఘోష. భేదాభిప్రాయాలు భేదించుచున్నవి, వేధించు మనసును విశ్రాంతి ఉండదు. సాధించి పంతాలు సఫలులవుచుందురు. మాది సరి అయినాది మీదే సరిగాదంచు, మాది సరి అయినాది మీదే సరిగాదంచు. వేదాలలో నుండి వివిధ వచనాలెత్తి, వేదాలలో నుండి వివిధ వచనాలెత్తి బోధింపానుభాయులకు పోరాటములు గలుగు. బోధింపానుభాయులకు పోరాటములు గల్గు. స్థిమితము లేదుగాదా మానవునికి, క్షితియందు శ్రమలేగాదా. ప్రియులారా, 1938 సంవత్సరం నాటికి ప్రపంచములో సార్వత్రిక క్రైస్తవ సంఘము 850 మిషనులుగా పట్టణాల పేర, దేశాల పేర, మనుషుల పేర, సిద్ధాంతముల పేర, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వివిధ వచనములలో ఉన్నటువంటి ఆ భావాల ద్వారా రకరకాలుగా విడిపోయినది. అంత మాత్రమే కాదు, మొదటి శతాబ్దములో, 2వ శతాబ్దములో, స్మరణ కాలములో ఆది క్రైస్తవ సంఘము అపోస్తులే బోధయందు నిత్యము శ్రద్ధ వహించి ఇంటింటా రొట్టె విరుచుచు ఆత్మ పరిపూర్ణులై ఎంతో దివ్యానంద భరితులై ఆత్మ సంబంధమైన సహవాసములు ఎడతెగక ప్రార్థన చేయటయందు, దేవుని సన్నిధిలో సహోదరత్వమును కాపాడుకున్నటయందు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. కనుక అలాంటి దివ్యమైన సహవాసములో ఉన్నటువంటి మాధుర్యము పాడైపోయినది. కనుక క్రైస్తవ సంఘం ఎంత మాధుర్యమైనదో, ఆ సహవాసంలో ఉన్న ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమలో ఉన్న త్యాగం ఎంత గొప్పదో, ఆ త్యాగమునకు ఉన్న సహనం ఎంత గొప్పదో. ప్రియమైన వారులారా, ఏ రీతిగా చూసినా యేసుక్రీస్తు ప్రభువే సంఘమునకు శిరస్సయ్యుండి పరిపాలించినటువంటి దినాలలో, సంఘము ఆయన శరీరముగా ముద్రించబడినటువంటి దినాలలో నిజముగా సంఘం ఎంత ధన్యకరమైనదో జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో సంఘం ఎలాగొచ్చిందో ఒక వాక్యం ద్వారా మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అందరూ తెలిసిన విషయమే. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘం అంటే మాయ మాటలతోనో, కల్పిత మాటలతోనో, కల్పనా కథలతోనో, లేక ఉట్టుట్టి కబురులతోనో, లేక ఊరకనే పొగడతలతోనో పుట్టుకొచ్చినది సంఘము కాదు. రకరకాల స్వాభిప్రాయాలతో కట్టినది సంఘము కాదు. క్రీస్తు రక్తములో కడుగుబడి, క్రీస్తు ఆత్మను పొంది, దైవ గ్రంథములో ఉన్నటువంటి వాక్యానుసారమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సహవాసములో సాగిపోతూ క్రీస్తును మాత్రమే శిరస్సుగా కలిగి ఉండి వాక్యమును మాత్రమే ఆధారము చేసుకుని సాగిపోచినటువంటి సంఘము యొక్క అనుభవం ఎంత మాధుర్యమైనదో.
అట్టి మాధుర్యానికి అలవాటు పడినటువంటి విశ్వాసులే రంపముల కోతకైనను ఖడ్గముల ఓతకైనను భయంకరమైనటువంటి చిత్రహింసలకైనను వెనుదిరగలేదు. ఎందుకంటే సంఘ మాధుర్యం అంత గొప్పది. సంఘమును విడిచిపెట్టి పోలేదు. సంఘం ఎంతో గొప్పది. అలాంటి దివ్యమైన సంఘమును చూచి వారవలేక సాతానుగాడు వాక్య భేదాలు పెట్టి అర్ధభావాలు తీసుకుని వచ్చి ఆ భావాల్లో విరుద్ధమైనటువంటి భావాల్ని స్ఫురింపజేసి సంఘాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి ఎవరికి వారే విడిపోయేటట్లుగా చేసింది. అందుచేత నిజముగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఏకైక క్రైస్తవ సంఘములో ఉండవలసినటువంటి మాధుర్యము, ఆ పరిమళ సువాసన, ఆ రుచి, ఆ కళ, ఆ వన్నీ తగ్గిపోయినది, చెదిరిపోయినది. గనుక సంఘము క్షీణించు ఉన్నది. విభేదాల చేత, కక్షల చేత, ఈర్ష్యల చేత, స్వార్థము చేత, అధికారముల యొక్క వాంఛ చేత, జీవపు డమ్మముల చేత, నేత్రాశల చేత, శరీర ఇచ్చల చేత సంఘము పలుముక్కలైపోయి విడిపోయినటువంటి సందర్భములో క్రైస్తవ సంఘములో ఒక లోటు ఏర్పడింది. ఆ లోటును తీర్చడానికి కానా వివాహములో, ఆ శుభకరమైనటువంటి వివాహ ఘన కార్యములో లోటు ఏర్పడిన సందర్భముగా తల్లి అయిన మరియ నోరు తెరిచి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని ఒక్క గొప్ప సార్వత్రికమైన సందేశాన్ని ఆనాటి నుంచి నేటి వరకు, నేటి నుంచి రాకడ పర్యంతరం వరకు కూడా ప్రతి సంఘమునకు, ప్రతి విశ్వాసకి, ప్రతి సంస్థకు, ఏ దేశమైన సార్వత్రిక సంఘములన్నిటిలో కూడా, ప్రపంచం యావత్తు కూడా ఈ మాట ఒక మూలాధారమైన మాటగా మిగిలిపోయినది. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఈ లోటు తీరాలంటే, ఈ కొదువ పోవాలంటే, ఈ నిరాశ పోవాలంటే, ఈ కుమ్మరాలు అణగాలంటే, ఈ యొక్క శత్రుత్వం పోవాలంటే మీ మాటలు కాదు, సిద్ధాంతములు కాదు, సొంత ఉద్దేశములు కాదు, కల్పితమైనటువంటి మీరు కట్టుకున్నటువంటి కట్టడలసలే కాదు, కానీ ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయననగా సృష్టికర్త, ఆయననగా ఈ సృష్టికి మూలకారకుడైన వాడు, ఆయననగా ఆత్మస్వరూపుడైనటువంటి వాడు, ఆయననగా జగత్తుకు పునాది వేయబడక ముందు ఆనాది నుంచి ఉన్నవాడు, ఆయననగా ఈ లోకమును రక్షించడానికి, మా పాపులను రక్షించడానికి మానవుడిగా వచ్చినవాడు, ఆయననగా ఆ వివాహమునకు హాజరైన యేసుక్రీస్తు ప్రభువారు. గనుక ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయననగా దేవవాక్యము, ఆయనే వాక్యము. గనుక దేవుని వాక్యం ఏమి చెబుతున్నదో అది చేయండి. దేవుని వాక్యముల మూట, వాక్యముల గని, దేవుడు పలికిన మాటలన్నీ కూడా ఆదామా నీవు ఇది చేయి, నోవాహు నీవు వాడగట్టు, మోషే సముద్రం మీద నీ కర్రను చాపు, ఇదిగో మోషే ఇటు రమ్ము, ఇలాగున ప్రవక్తలతో మాట్లాడినటువంటి దేవుని స్వరము, ఆయా భక్తులతో మాట్లాడి చెప్పి చేయించినటువంటి విషయాలు ఇవన్నీ మనం గమనించవలసిన వారమై ఉన్నాము. ఆయన మీతో చెప్పునది, మీతో ఏమి చెప్తున్నాడో అది చేయండి. కనుక దేవుడు చెప్పినది ఎక్కడ చేయబడుతుందో అది బైబిలు పని అనగా మిషను. కనుక ఆయన అనగా బైబిలు లేక వాక్యమని మనం ఒక అర్థంలో చూసుకుంటే, ఆయన చెప్పింది ఎక్కడ జరుగుతున్నదో, ఆయన చెప్పిన పని ఎవరు చేస్తున్నారు, ఆయన పని అనగా బైబిలు మిషను. అందుచేతే నేను చెప్పాను చివరిలో, ఆయన మీతో చెప్పునది చేయుడి = బైబిలు మిషను. ఆయన చెప్పింది చేయకుండా బైబిల్ మిషన్ అని పెద్ద బోర్డులు పెట్టుకుని ఒక కమిటీ ఏర్పడి నువ్వు ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, నువ్వు గవర్నింగ్ బాడీ, అంతా ఇదే పరలోకం, ఇదే వధు సంఘం, మన దగ్గర ఉన్న వాళ్ళే, మన చెప్పులు పట్టుకున్న వాళ్ళే, మన సంచులు మోసిన వాళ్ళే బైబిల్ మిషన్, మిగతా వాళ్ళు బైబిల్ మిషన్ కాదు. ఇలాంటి బోధలు ఉన్నాయి. వీరే అబద్ధ బోధకులు అని మనం చెప్పవచ్చును, అబద్ధ ప్రవక్తలని చెప్పవచ్చును.
వారు యూదులు కాకయే యూదులని పిలువబడుతున్నారనే వాక్యం ఉన్నదే ప్రకటన గ్రంథంలో, దానికి సరిపోతారు వాళ్ళు. అంచేత ఈ చివరి దినాల్లో నా స్వరమును నేను వినిపించడం ప్రారంభిస్తున్నాను, దయతో ఆలకించండి. ఇది సాధారణమైన విషయం కాదు. అన్ని మిషన్ల వారికి, అన్ని మతముల వారికి, అన్ని దేశముల వారికి సార్వత్రిక సందేశమేమనగా ఆయన మీతో చెప్పునది చేయుడి. ఏదైనా నీకు జీవితంలో లోటు ఏర్పడిందా, సంఘములో లోటు కనబడిందా, మిషన్లో లోటు కనబడిందా, మిషన్లో అక్కర ఏర్పడిందా, నీవు గలిబిలవకు. నీ గలిబిలి చేత ఇతరులను గలిబిలి చేయకు. నీవు మనసు పాడు చేసుకోకు. నీ పాడైపోయిన మనసుతో ఇతరుల మనసులు పాడు చేయకు. నీవు చేయవలసింది తక్షణ కర్తవ్యం ఏంటంటే ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన నీతో ఏమి చెప్తున్నాడో అది నువ్వు చేసిన ఎడలా అది బైబిల్ మిషను అని ముద్ర వేయబడుతుంది పరలోకంలో. కనుక ప్రియమైన వాళ్ళారా, జనవరి నెల 31వ తేదీన ఒక మహాభక్తుడైనటువంటి దైవజనుడు దేవదాసయ్య గారికి ఈ యొక్క స్వరము లేక వ్రాత ప్రత్యక్షత కనబడినది. బైబిలు మిషను ఎందుకు కనబడాలి? ఎందుకు కనబడాలి అంటే చక్కగా దైవజనుడు ఒక పద్యములో వ్రాసి వినిపించారు. జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఇన్ని మతములు మిషనులు ఇలను లేవా, ఇన్ని మతములు మిషనులు ఇలను లేవా, బైబిలు మిషను దేవుడు బయలుపరచే. బాగా ఆలకించండి. ఇన్ని మతములు మిషనులు ఇలను లేవా. అప్పటికి 850 మిషన్లు ప్రపంచంలో వెల్లడిలోనికి వచ్చేసాయి. కనుక ఇన్ని మిషన్లు ఇలను లేవా అయినప్పటికీ బైబిలు మిషను దేవుడు బయలుపరచే. ఎందుకో లోకమిది గ్రహింపవలెను. ఖచ్చితంగా ఒక మహాభక్తునికి, సాధారణమైన వ్యక్తి కాదు, ఇది సమయం కాదు దేవదాసయ్య గారి గురించి చెప్పడానికి, తగిన సమయం ఇస్తాడు మళ్ళా చెప్తాను. అందుచేత ప్రపంచంలో మానవ జాతిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి జన్మ మొదలుకొని ప్రభు ఆయన యొక్క హస్తాలతో అందుకునే పర్యంతరము ఆయన యొక్క జీవన విధానమంతా చాలా ప్రత్యేకించబడినది. అలాంటి ఒక గొప్ప దైవజనుడు దేవునికి తనువంతటిని సమర్పించుకున్నటువంటి దాసుడైన, లోకమునకు దాసుడు కాదు, జ్ఞానమునకు దాసుడు కాదు, సొంత ఇష్టానికి దాసుడు కాదు, శరీరేచ్ఛలకు దాసుడు కాదు, కుటుంబానికి దాసుడు కాదు, బంధువర్గానికి దాసుడు కాదు, స్నేహితులకు దాసుడు కాదు, స్వయిష్టానికి దాసుడు కాదు, కేవలము ఆయన సిరికి దాసుడు కాదు, కాంతలకు దాసుడు కాదు. ఆయన కేవలము ముమ్మాటికి మరలా చెప్పమంటారా? నేను ఖచ్చితంగా చెబుతున్నాను. ఆ మహాదైవజనుడు పరిపూర్ణముగా మహాదేవునికి దాసుడైపోయాడు. కనుక దేవునికే దాసుడైపోయాడు. దేవదాసు అని ఆ పదాల్లో ఉన్న భావాన్ని పూర్తిగా ఆయన అనుసరణలోనికి తీసుకుని వచ్చారు. కనుక ఆయన దాసుడైనట్టు ప్రకటన గ్రంథంలో ఆయన దాసులకి ప్రకటన గ్రంథాన్ని ఎలాగున బయలుపరచబడినదో ఈ యొక్క లోకములో సార్వత్రిక క్రైస్తవ సంఘములు క్రీస్తు శరీరములో లోటులు ఏర్పడ్డాయి. కనుక మాధుర్యం చెడిపోయింది, సహవాస మాధుర్యము, సహోదర మాధుర్యము చెడిపోయినది. జబ్బు ద్రాక్షారసం అన్నట్లుగా ఎంత సార్వత్రిక క్రైస్తవ సంఘములో లోటు కొరత ఏర్పడింది. అదుగో ఆ కొరతను తీర్చివేయడానికి మరియమ్మ గారు చెప్పినటువంటి సందేశమే బైబిలు మిషను. బైబిలు మిషను కనుక ఎన్ని శాఖలున్నా బైబిల్ గ్రంథమే మూలాధారం కదా, వాక్యమే ఆధారం కదా. అందుచేత వాక్యము పనిచేయాలి, మీరు పని చేయకూడదు, మీ జ్ఞానం పని చేయకూడదు, నీ బంధువులు పని చేయకూడదు, నీ స్నేహితులు పని చేయకూడదు, నీ ఇచ్చలు పని చేయకూడదు, వాక్యమే పని చేయాలి. ఎందుచేతంటే వాక్యం చాలా గొప్పది. వాక్యం మనకు మించిన శక్తి మరి దేనికి లేదు. ఈ విషయాలు మీకు బాగా తెలుసు ప్రియమైన వాళ్ళారా. అందుచేత ఎందుకో లోకమిది గ్రహింపవలెను, కొన్ని నాళ్ళకైనా వచ్చు క్రొత్త వార్త. ఈ పద్యంలో చివరి పాదం ఏంటంటే కొన్ని నాళ్ళకైనా వచ్చు
కొన్ని నాళ్ళకైనా వచ్చు క్రొత్త వార్త. ఈ రాకడ దినాలలో, ఈ చివరి దినాలలో ఒక క్రొత్త వార్తగా తీసుకొనాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమిటి క్రొత్త వార్త అంటే, నీవు ఏ మిషన్ అయినా, ఏ సంఘమైనా, ఏ సహవాసమైనా కానీ లోటుని తీర్చడానికి మనం అందరమును ఏకీభవించి సహోదరత్వాన్ని కాపాడుకుంటూ క్రీస్తును మాత్రమే శిరస్సుగా ధరించి వాక్యాధారములో మనం నిలిచిన వారమై, సంఘములో స్తంభములుగా నిలిచిన వారమై, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు ఆయన మీతో చెప్పునది చేయుడి అనే మాటను మనం ముందుంచుకోవలసిన వారమై ఉన్నాం ఈ చివరి దినాలలో. వారు అలా చెప్పారండి, వీళ్ళు ఇలా చెప్పారండి, ప్రెసిడెంట్ గారు ఇలా అన్నారండి, సెక్రటరీ ఇలా అన్నారండి, ఆ పెద్ద ఆయన ఇలా అన్నారండి, ఈ పెద్దయ్య గారు ఇలా అన్నారండి. ఈ వ్యర్థమైన మాటలతో నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, నీ శక్తి సామర్థ్యములను వ్యర్థం చేసుకోవద్దు. ప్రియుడా, జాగ్రత్తగా వినండి. ఆయన మీతో చెప్పునది చేయుడి. కనుక ఈ సమయంలో చూడండి, క్రొత్త వార్త అనగా ఇన్ని మిషన్లలో లోటు ఏర్పడింది. ఒక్క మాట చెప్తాను, జ్ఞాపకించుకోనండి. చిట్ట చివరిగా ప్రపంచములో క్రీస్తు యేసునందు విశ్వాసముంచి క్రీస్తు రక్తములో కడుగుబడిన వారు, ఆయన వాక్యమును ఆధారం చేసి బ్రతుకుతున్నవారు, క్రీస్తు వలె పరిమళ సువాసనలు వెదజల్లుచు సహోదరత్వం కలిగిన వారు, యేసును బోలి దేవుని బోలి పరిశుద్ధాత్మకు తల వంచి ముందుకు సాగేవారు, ఏ సంఘములో ఉన్నా, ఏ మిషన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ చెట్టు కింద ఉన్నా, మహా పెద్ద మందిరాల్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా కానీ మనమందరము కూడా క్రీస్తు శరీరమై ఉన్నాము. మనందరికీ క్రీస్తు ఒక్కడు మాత్రమే శిరస్సై ఉన్నాడు. ఇది రోజు విన్నా కానీ మరొకసారి ఇది ఒక క్రొత్త నినాదముగా మనం తీసుకొని అన్ని మిషన్లు కూడా చూడండి, క్రొత్త విషయములు లేనిదే ఈ క్రొత్త మిషను ఎందుకు రావలను, క్రొత్తవి రాగా అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘం ఎక్కునని శ్రీ ఎం దేవదాసయ్య గారికి ప్రభు పునరుక్వాక్కుగా మరలా తిరిగి ప్రత్యక్షమై బైబిల్ మిషన్ మీద అందించబడినటువంటి చరణాల్లో చరణం పొందుపరచబడింది. క్రొత్తవి రాగా అనగా ఆయన మీతో చెప్పినది చేయుడనే విషయాన్ని ఎంత త్వరితముగా, ఎంత తక్షణమే ఉన్నది ఉన్నట్లుగా సంఘముల మధ్యకు మనం తీసుకుని వెళతామో, విశ్వాసుల మధ్యకు తీసుకుని వెళతామో, మతముల మధ్యకు ఎప్పుడు తీసుకుని వెళతామో అప్పుడు అన్ని మిషన్ల వారునట గొప్పగా పెరిగి మహిమ మేఘమెక్కుతారట. క్రీస్తు యొక్క ఉద్దేశ్యమైనది, పరిశుద్ధాత్మ యొక్క ప్రయాస ఉన్నది. కనుక ఈ ప్రయాసకు భిన్నముగా అపవాది ప్రలోభాలకు లోనయ్యి మనుషులను విడగొట్టుకుంటూ, మనుషులను ఛేదరించుకుంటూ, మనమే కనుపరుచుకుంటూ మిగతా వాళ్ళు బానిసలుగానో లేక మరి పశువులుగానో చూస్తూ కేవలము మెడవిరుపుతనంతో అనేక మందికి ధనాన్ని సంపాదించి ధనమే మూలం అనుకుని మహిమాన్వితమైనటువంటి సహవాస అనుభవ మాధుర్యము నుండి వారు చెదిరిపోతున్నారు. అందుచేత తక్షణమే అవసరమైన విషయం ఏంటంటే అన్ని మిషనులు ఐక్యం చేయడానికి దేవుని వాక్యమే పని చేయడం ప్రారంభమైనది. ఆ పని చేయడమే మిషను. కనుక సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా ఒకే ఒక మిషన్ కలిగి ఉండాలి. ఈ చివరి నీవు ఏ మిషన్ అయినా, ఏ గ్రూప్ అయినా సరే, అన్ని విషయములు ప్రకటన అయిన తరువాత, వాక్య వివరాలన్నీ నీవు ఎరిగిన తరువాత మనమందరము ఏక మిషన్లో రావాలి. అంటే ఏక పనిలో రావాలి. అంటే దేవుని జత పని మనం చేయాలి. దేవుని జత పనివారముగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మనము దేవుని జత పనివారమై ఉన్నామని ఎంత గొప్ప బిరుదు మనకున్నది. కనుక దేవుని జత పనివారమై ఉన్న మనము దేవుడు ఒక్కడే గనక, క్రీస్తు ఒక్కడే గనక, ఆత్మ ఒక్కటే గనక, గ్రంథం ఒకటే గనక, సత్యం ఒకటే గనక, సిద్ధాంతం ఒకటే గనక, సహవాసం ఒకటే గనక, మోక్షమందిరం ఒకటే గనక, అన్నీ ఒకటైనప్పుడు నీవు చేసినా నేను చేసినా ప్రపంచంలో ఎక్కడ స్వార్థ జరుగుతూ ఉన్నా, ఏ మిషన్ అయినా, ఏ సంఘమైనా ఒకే పని కలిగి ఉండాలి. ఆ పని దేవుని పని ఉండాలి.
ఆ పని బైబిల్ పని అయి ఉండాలి, ఆ పని వాక్యం యొక్క పని అయి ఉండాలి. అంతకు మించి ఇంకొకటి చేర్చబడిందా? మనం చాలా మెలకువగా ఉండాలి ప్రియమైన వారలారా. అందుచేత దేవుని పని అని భావమిచ్చే బైబిల్ మిషను బయలుపడినది కనుక దీనిని చివరి దినాల్లో స్వార్థపరులు, అధికార కాంక్ష, ఇంకా చెప్పాలంటే కాంక్ష కూడా కాదు, అధికార బానిసలు, వాడు కుర్చీ మీద ఉంటేనే కానీ నాకు పెత్తనం లేదు కాబట్టి నేను చెదిరిపోతాను. ఇంతకంటే భ్రష్టత్వం ఇంకోటి ఏది లేదు. అన్ని ప్రసంగాలు మనకే తెలుసు. లూసిఫర్ దేన్ని ఆశించి దేవుని యొక్క మహిమలో నుంచి క్రిందకి త్రోసివేయబడిందో అదే నైజము నీవు కలిగి ఉన్నావంటే నీవెంతటి భ్రష్టుడువో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక ధర్ని పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు కూర్చుని ఉన్నారు. ఓ పరలోకము నుండి మోషే ఏలియాలు దిగి వచ్చారు. అక్కడ కొంత సంభాషణ జరిగింది. అటు పిమ్మట తండ్రి అయిన దేవుని స్వరం వినబడుతుంది. ఈయన నా ప్రియకుమారుడు అని ఆయన అద్వితీయ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభును చూపిస్తూ శిష్యులకి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. జాగ్రత్త ప్రియులారా, ఆయన మాట వినడం నేర్చుకొనండి అని దేవుడు బోధించారు. జాగ్రత్తగా వినండి. గనుక ఈయన మాట వినండి. ఏమిటి ఆ మాట అంటే తల్లి అయిన మరియాంబ గారు చెప్తున్నారు, ఆయన మీతో చెప్పునది చేయుడి. గనుక ఈ ప్రత్యేకమైన సమయంలో మనం చాలా జాగ్రత్తగా వినాలి. చివరి దినాల్లో మనం సాధారణంగా పాడుకుంటున్నాము కానీ దాని మీద మనస్సు పెట్టలేదు. ఒక విచారకరమైనటువంటి మనసు నాలో ఎప్పటి నుంచో ఉంది. కారణం ఏంటంటే కాస్త ఏ విషయంలోనైనా చిన్న కార్యాన్ని సాధిస్తే కాస్త మెరుగైన జీవితం కలిగి ఉంటే మీడియా ద్వారాను ఇతరితర సంభాషణల ద్వారాను ఏ రీతిగానైనా ప్రపంచానికి నిమిషాల్లో చేరవేస్తున్నారు. ఒక కంపెనీ నుంచి ఒక క్రొత్త పరికరం వచ్చిందంటే, ఒక మోడల్ వస్తువు తయారైందంటే నిమిషాల మీద ప్రపంచం అంతా చేరిపోతుంది. ఈ చివరి దినాలలో, ఆఖరి దినాల్లో, కడకాలంలో విశ్వాసము ఉండుట కనుగొందునా అని చెప్పబడిన మన దినాలలో, గురువులై బోధిస్తున్నటువంటి దినాలలో, చివరి దుర్దినాలలో, ఈ అంచె దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాము. తక్షణ సందేశం మనము లోకానికి అందించాలి. ఆ తక్షణ సందేశం ఏమనగా ఆయన మీతో చెప్పినది చేయుడి. తక్షణ సందేశం ఇది. చాలా జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళారా. అందుచేత ఒక ప్రత్యేకమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇది బైబిల్ మిషన్ వారు అందరూ ఎప్పుడూ పాడుకుంటారు కానీ ఎవరూ మనసులో పెట్టలేదు. జాగ్రత్తగా వినండి. ప్రభువు ఈ మహాభక్తునికి దేవదాసయ్య గారికి ప్రభు అందించినటువంటి చరణాల్లో మనోవిచారం అనే కీర్తనలో బైబిల్ మిషన్ అనే భాగంలో మొదటి చరణాన్ని జ్ఞాపకం చేస్తాను వినండి. భూగోళమంతటికి సువార్త పోవుటకిండియా ప్రధానము. దయతో వినండి, వివరించను. భూలోకమంతటికి సువార్త పోవుటకిండియా ప్రధానము. పైలోకంబు నుండి వచ్చిన బైబిలు మిషనును ఎత్తి చూపుము. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. బాగా ప్రార్థన చేయండి. ఇది ఒక సామాన్యుడు అందుకున్న విషయం కాదు. దేవుని చేత ముద్రించబడినటువంటి దైవాభిషిక్తులైనటువంటి దేవుని దాసుడైనటువంటి ఆ మహాదైవజనుడికి దేవుడు స్వయంగా అందించింది. కనుక సార్వత్రిక క్రైస్తవ సంఘ నాయకులు, క్రైస్తవ సంఘ సువార్త దళాల వారు, లేక క్రైస్తవ సంఘ నాయకుల్లో అగ్రగణ్యులు, మేధావులు అనబడేవారు, క్రైస్తవ సంఘ వ్యాప్తి కొరకు కానివ్వండి, ప్రపంచ సౌవార్తిక దళాలు కానివ్వండి, ఏదైనా సరే మీరు ఎన్నో విషయాలు ఉదాహరణగా తీసుకుంటున్నారే. ఎందరో మహానుభావుల ప్రవచనాలు మీరు చక్కగా పరిగణలో తీసుకుంటున్నారే. మరి సిరిని ముట్టక స్త్రీని ముట్టక ఒక ప్రత్యేకమైన ధ్యానపరుడైనటువంటి శ్రీ ఎం దేవదాసయ్య గారు నోట పలుకబడినటువంటి మాట
ప్రభు అందించిన మాట ఈ భూలోకమంతటికి, సర్వ ప్రపంచానికి, అన్ని దేశాల వారికి, అన్ని ఖండముల వారికి, అన్ని మతముల వారికి, అన్ని సిద్ధాంతముల వారికి, అన్ని భాషల వారికి, అందరికీ కూడా దివ్యమైన సువార్త ప్రకటించబడడానికి ఇండియా ప్రధానమని ప్రవచించబడినది. కనుక భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ మేధావులు దీన్ని ఎందుకు పరిగణనలో తీసుకోవడం లేదు? ఒక మహానుభావుడు అందుకొని అందించిన విషయాన్ని మీద దృష్టి పెడితే మన భారతదేశం నుండి అన్ని దేశాల వరకు సువార్త చివరి దినాలు అందించాలి. ఎలాంటి సువార్త అందించబడాలి అనేది మరలా ప్రత్యేకమైన అంశం. ఇప్పుడు సమయం లేదు. రక్షణ సువార్త, రాకడ సువార్త, మహిమ సువార్త, ఈ సువార్త యొక్క అనుభవాలు ఉన్నాయి. కనుక ఏ దేశం ఏ పొజిషన్లో ఉంది, ఆ తదుపరి ఏమందించాలి, ఎప్పుడు ఒకటే మాట కాదు, ఒకటే బాణి కాదు. దినములు జరుగుతుండగా, సంవత్సరములు జరుగుతుండగా దేవుడు కార్యాలు నూతన పరుస్తాడు. ఈ చివరి దినాల్లో మనమందరం కలిసి ఆలోచించవలసినటువంటి విషయాలు ఇవి. సార్వత్రిక క్రైస్తవ మేధావ వర్గం అంతా కూడా అందుచేత పైలోకంబు నుండి వచ్చిన బైబిలు మిషనును ఎత్తి చూపుము, మనోవిచారము కూడదు, నీకు మహిమ తలంపులే కావలెను. ఒకవేళ ప్రపంచం అంతటికి సువార్త ప్రకటించాలంటే విమానం ఎక్కి ప్రయాణం చేయాలి కదా, డబ్బు ఎక్కడి నుంచి వస్తారు, వీసా ఎవరు ఇస్తారు, పాస్పోర్ట్లు ఎవరు చేస్తారు, దీనికి కావాల్సినంత సొమ్ము ఎక్కడ ఉంటుంది, అక్కడ మన భోజనం ఎవరు పెడతారు, ఎవరు చేర్చుకుంటున్నారు, ఏ దేశంలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి ప్రణాళికలు చేసి ఊళ్ళు తిరిగి వస్తున్నారు సరదాగా క్యాంపులు వేసుకుని. భారము లేని యాత్రలు నిజముగా ఆత్మ సంచారము కాదు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ భూగోళం అంతటికీ సువార్త ప్రకటించడానికి ఇండియా ప్రధానమైతే మరి ఎలాగున మనం వెళ్ళగలము అంటే, ఎలాగున వెళ్ళాలో, ఎలాగున ప్రకటించాలో, ఏ అంశాలు ఏ దేశానికి తీసుకుని వెళ్ళాలో, ఏ అంశాల్ని సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అందించాలో ఆ విషయంలో నీవు మనోవిచారము కూడదు, నీకు మహిమ తలంపులే కావలెను. ఆ మహిమ తలంపుల్లో ఒక దివ్యమైన తలంపు ఏమిటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. నోవాహు ఓడగట్టు. నోవాహు దేవుడు చెప్పిన పని ప్రకారంగా చేసేసాడు. బైబిల్ మిషన్ వ్యక్తి దేవుని పని చేశాడండి నోవాహు గారు. అబ్రహాము నేను చూపించు దేశానికి వెళ్ళు, దేవుడు చెప్పిన పని చేశాడండి అబ్రహాము. బైబిల్ మిషన్ వ్యక్తి దేవుని పని చేశాడు. ఆయన దేవుని పనివాడు, దేవుని జత పనివాడు. మోషే మోషే ఇక్కడికి ఎక్కిరా, మందను విడిచి కొండ ఎక్కాడు. 40 దినాలు ఆయనతో ఉండిపోయాడు. 2 సందర్భాల్లో దేవుడు చెప్పిన పని మోషే చేశాడు. ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ, నీ శక్తికి మించిన పని ఉంది, లేవు, ఈ రొట్టె తిని ఈ నీళ్లు త్రాగి నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు పెడుతున్నాను, నడువు అన్నాడు. వెంటనే చచ్చిపోదామని కూర్చున్నవాడు, నిరాశలో బాధల వృక్షం దగ్గర నేల కూలినటువంటి ఏలియా దిగ్గున లేచి ఆయన చెప్పిన పని చేయడానికి ముందుకు సాగిపోయాడు ఏలియా. అలాగునే బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలను చూస్తాం, క్రొత్త నిబంధన గ్రంథంలో అనేక మంది దైవజనులను చూస్తాం, మిషనరీల కాలంలో అనేక మంది మిషనరీలు మనం చూస్తున్నాము. దేవుడు చెప్పినట్లు చేసిన వారు ఎందరో ఉన్నారు. ఈ చివరి దినాలలో దేవుడు చెప్పినట్లు చేయడానికి మనం సిద్ధపడి అనేకులను ఐక్యపరచుకోవాలి. ఇది ఒక మిషను, అనగా దేవుని మిషను, దేవుని పని అంతే. అంతేగాని మనం బోర్డు పెట్టుకుని మన చుట్టూ ఒక చట్రం గీసుకుని ఇక్కడే కూర్చుని నలుగురిని మన కూడా తిప్పుకొని ఇదే అని మోసపోవద్దు, భ్రమపడవద్దు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. కనుక నీ ఆలోచనలో, నీ ఆలోచనల సంఖ్యలలో బందీ అయిపోయావు. నువ్వు నీ ఆలోచన విధానాల్లో నువ్వు బందీగా, ఖైదీగా ఉన్నావు. నువ్వు ఇంకెక్కడ సువార్త చేస్తావు? నీకే దిక్కు లేదు స్వేచ్ఛ. ఇంక నీవు ఇతరులకి నువ్వేం చెప్పగలవు? కనుక ఈ యొక్క దేవుని వాక్యము ద్వారా సత్యమును గ్రహించి సత్యము ద్వారా స్వతంత్రతను పొంది అన్ని స్థలాల్లోనికి వెళ్ళి దివ్యమైన వార్తలు అందించి మనమందరమును సహోదరులమని జతపరుచుకొని ఐక్యత కలిగి ఏకదీక్షతో పెండ్లి కుమార్తె యొక్క రూపలావణ్యములతో మహిమ వేగమెక్కడానికి నీకు నీవుగా సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి. ఎందరైతే చివరి దినాల్లో
అనేకులు దేవుని తట్టు త్రిప్పుదురో, మనుషుల తట్టు కాదు, సిద్ధాంతముల తట్టు కాదు, సహవాసాల తట్టు కాదు, కానీ దేవుని తట్టు త్రిప్పుదురో వారేనట ఆకాశంలో నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. అట్టివాడవుగా నీ ఉండడానికి సిద్ధపడు. ఆయన మీతో చెప్పునది చేయుడి, ఆయన మీతో చెప్పునది చేయుడి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరిన్ని విషయాలు తరువాత కాలంలో చూద్దాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెను. కృపగల మా తండ్రి, ఈ నా మాటలను నీ బిడ్డలు అర్థము చేసుకుని ప్రేమ కలిగి సహించుకొని మేమందరం కూడా లోటులు కలిగిన వారమే, లోటులను తీర్చుకోవడానికి నీవు చెప్పినట్లుగా చేయడానికి కావలసిన నూతన బలము, శక్తి, సామర్థ్యము అనుగ్రహించుమని యేసునామమును సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.